ఈ వర్మ సార్ ఉండే తానుండడు కనబడ్డ దాంట్లో ఏలు పెట్టి కూర్చుంటాడు. అదేం ఆనందం ఏమో గానీ ఆయన గెలికని ముచ్చటనే లేదు. ఇగో ఏపీలో అంగన్వాడీ వర్కర్లు ఆందోళన చేస్తున్నారు కదా, వాళ్ళ మీద నిన్నేదో కామెంట్లు చేసి కథను కింద మీద చేసిండు వర్మ సారు. మా బాధ ఏందో మేము పడుతుంటే మా జోలికి ఎందుకు వచ్చిన వర్మ అని ఆర్జీ మీద అగ్గి మీద గుగ్గులమయ్యారు అంగన్వాడీ వర్కర్లు. నిన్న మాట్లాడిన మాటలు ఎంబట వెనక తీసుకుంటే ఓకే, లేకపోతే వర్మ కర్మ మాడేటట్టు చేస్తామని హెచ్చరిక చేసిరు. మా యూనియన్ తరపుని అటువంటి మాటలు నీచంగా మాట్లాడి, అలాగే మీరు ఏం చేస్తున్నారు, ఆటలాడుకునే వాళ్ళకి 26,000 కావాలంటే ఆటలాడుకుంటున్నాము, పాటలాడుకుంటున్నాము, పిల్లల్ని అక్కడ సాగుతున్నాము. అసలు ఈ రోజు మీకు ప్రభుత్వం న్యాయం చేయాలని మేము అడుగుతున్నాము. రామ్ గోపాల్ వర్మ ఈ రోజు ఇలా మాట్లాడినందుకు అసలు నీకు ఏ దమ్ము ఉందా అని మేము అడుగుతున్నాము. ఏ ఆలోచనతో ఈ రోజు మమ్మల్ని అంగన్వాడీ టీచర్ అందరినీ ఇలా మాట్లాడాల్సి వచ్చింది? నువ్వు క్షమాపణ కంపల్సరీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ కి క్షమాపణ చెప్పి తీరాలని మేము ఈ రోజు గట్టిగా ఖండిస్తున్నాము. అసలు ఏ ఉద్దేశంతో ఇలా మాట్లాడావు? అసలు క్వాలిఫికేషన్ ఏంటో తెలియకోకుండా, రూల్స్ ఏంటో తెలియకోకుండా, రెగ్యులేషన్స్ ఏంటో తెలియకోకుండా నోటికి వచ్చినట్టు వాగితే ఈ రోజు చెప్పు తీసుకొట్టడానికి కూడా వెనకంద ఏమని మేము ఆ యూనియన్ తరపున మీకు మనము చేస్తున్నాము. పశ్చిమ గోదావరి జిల్లాలో మొగల్తూర్లో కొందరు అంగన్వాడీ వర్కర్లు ఆర్జీవీ పోటోకి అగ్గి పెట్టి నిరసన తెలిపారు. ఏదో సరిపోని జీతాలతో కడుపు మండి మేము న్యాయబద్ధంగా సమ్మె చేస్తుంటే మా పొట్టగొట్టాలని చూస్తావా అని కొచ్చనతో కొట్టినంత పని చేసిరు. ఆడోళ్ళని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊకుటమా అని ఉగ్ర రూపం చూపెట్టిరు. నీకు అంత బాధ్యతే ఉంటే, ప్రజా సమస్యల మీద నిజంగానే మాట్లాడే గుణమే ఉంటే దా వచ్చి మా సమస్యల గురించి మాట్లాడు. అయ్యో ఇంత తక్కువ జీతాలతో ఎట్లా బతుకుతారని మాకు మద్దతు ఇచ్చి మాట్లాడు. అంతేగాని హెచ్చరికం పెట్టి మాట్లాడి ఏదో ఉద్ధరించే పోస్టులు పెడితే మాడిసిన మరమరాలు తినిపిస్తామని సీరియస్ అయ్యారు. అట్లనే నిన్నటి మాటలకు సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంత చెప్పినా కూడా సంబంధం లేని విషయంలో ఏలు పెట్టి హెల్ప్ చేయాలని చూస్తే మాత్రము ఊరు దాటిన దాకా ఉరికిస్తామని చెవులు తూటిపోయే మాటలతో సన్మానం చేసిరు వర్మకు. మామూలుగా అయితే ఆర్జీవీ సోటి పట్టించుకోడు, కానీ చూడాలి మరి అంగన్వాడీ లాంటి ఇచ్చిన అగ్గికి సలి కాసుకుంటాడా లేక సారీ చెప్పి సాల్ తల్లి మీకు దండము అని చేతులు దులుపుకుంటాడా.